సింహం వచ్చేసిన నిదట్లో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది. సిగరెట్ చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. ఓకే మేడం, నేను మేడం అరిచింది. ఇబ్రహీం గన్ను బ్యాగ్ లో తగిలితేను ఆ సౌండ్ ఇచ్చాను. షిట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా Shut తడివి నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి. వేళాకోళాలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముझे छोड़ दो. ఓకే, షూట్. ఓకే, షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించేయండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ మేడం, వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ఠీక్ హై. ఆగండి. ఆ, చాలా బరువు ఉంటుంది. నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనింత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ? కమాన్. ఎస్ మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. మేడం చూడండి. మీరెందుకు షాక్ తిన్నారు? గురి తప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డ్, ఇటు తీసుకురా నాన్న. చచ్చిందో బతికిందో చూద్దాం. బతికే ఉంది. అరే, ఏంటి రాజన్న అలా వదిలేసి వేపుడు పెట్టుకుందాం కదా. చంపుతొద్దులే. చూడండమ్మా, ఎస్. మీరేమనుకోకపోతే నాదో చిన్న మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా? అమ్మా, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా? మీరు ముందు వెళ్ళండి. కుందేలు తగలకుండా భలే కాల్చారు అమ్మాయి గారు. రాజన్న, ఏరిగాడు 3 రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను. ఇలా దాని దెబ్బకే ప్రాణాలు వదులుతాడు అనుకోలేదు. రాజన్న,
ఏటన్నా అది? దెబ్బతిన్న ఆ సింహం రక్తం. ఛా, కాస్తలో తప్పించుకుంది, లేకపోతే దాని పేరు ఎరగడైపోయేది. అవును, ఇదంతా ఆ పక్షి వల్ల జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. ఏదేమైనా ఇక నుంచి మనంతా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం. పదండి. చాలా భయంగా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా భయం ఉందిరా. ఎప్పుడు ఎట్టించో. అవునరా, మన బతుకులు ఎట్లా అయిపోయాయి. చూసావా రాజన్న, ఆ మాయదార సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది. బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయడం లేదు. ఎలా అవుద్దో ఏంటో ఈ పని. అమ్మగారు, ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి ఇటు రండమ్మా, చెప్తాను. రండమ్మా, ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదురుపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చే, అట్టగదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా, హ? ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టాగే పిలుస్తాను. మీరు రాయండమ్మా. హ్మ్. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మ ముంజకాయ గుంజులా లేత గుండాదే అని కూత కూసావు. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా? అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవటం మానవ్. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్లాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి పోగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ 7 కొండల ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే, మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వా, వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయ ఉంది. నిన్ను అమ్మమ్మమ్మ, ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నీళ్ళ తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాల్ని శమటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు రామ్మా. నర్సింగ్, అయ్యా, ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి అయ్యా, రండి. అరే సెన్స్ రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుతన్నా. దేవుడు నీకే ఈ ఏళ్ళు ఇయ్యాలా. సర్లే, వెళ్ళి పని చూసుకో. గిరే రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనమిద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు.
ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. ఆ, ఆ, కొంచెం కొంచెం ముందుకి కొంచెం